నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వరూధిని బుధవారం బాధ్యతలు చేపట్టారు. మొన్నటి వరకు అద్దంకి ఎంపీడీఓగా పనిచేసిన సింగయ్య పదోన్నతిపై బదిలీ కాగా పల్నాడు జిల్లా పెదనందిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీఓగా పనిచేస్తున్న వరూధిని పదోన్నతి మీద అద్దంకి మండలం ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెను జాతీయ ఉపాధి హామీ పథకం ఏపీఓ కోటేశ్వరి, ఎఫ్ఏటీఏలు మరియు పంచాయతీ కార్యదర్శులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ చక్కగా కలిసి పనిచేసుకొని మంచి పేరు మండలానికి తీసుకొని రావాలని వరూధిని సూచించారు. తాను డిప్యూటీ ఎంపీడీఓగా పనిచే పదోన్నతిపై అద్దంకి ఎంపీడీఓగా వచ్చారని ప్రజలందరికీ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారన్నారు. వర్షాలు పడుతున్న తరుణంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పరిసరాలు అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నా పేరు బి వరూధిని. నేను పెదనందిపాడు డిప్యూటీ ఎంపీడీఓగా చేస్తూ పదోన్నతి మీద అద్దంకి ఎంపీడీఓగా జాయిన్ అయ్యి ఉన్నాను. ఈరోజు ప్రస్తుతం గ్రామాల మండలాల్లో అంతా సీజనల్ వ్యాధులు వచ్చేసి సమయం కాబట్టి దానికి తగ్గ చర్యలు తీసుకుంటూ గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కూడా మా వంతు ప్రయత్నం చేసి మండలాన్ని ముందుంచడానికి తోడ్పడతానని ఉంటామండి. సమయానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ. మీ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే నేను దానికి తగ్గ చర్యలు తీసుకుంటాను. ఎల్లవేళ అందరికీ అందుబాటులో ఉంటాను. అంటే ఇది అట్లా చెప్పేసి ఘాటు కాదు, అట్లా స్టైల్ కాదు, మీడియం కాదు. కొత్త ఏరియా వచ్చేటప్పుడు ఒక 10 పంచాయతీలు వచ్చేటప్పటికి కొంచెం మట్టి ఏరియా ఉంటుంది. ఒక 10 పంచాయతీలు మామూలు ఉంటుంది. అంటే 2 ఈక్వల్గా ఉంటుంది. ఫస్ట్ మొత్తం కొంచెం అట్లా అసలేంటి ఇంట్లో మనకి మాకపోయే మిక్స్డ్గా ఉంటుంది. బ్యాండేజ్ వచ్చేదో మనకు మొత్తం 3 లక్షలు ఇచ్చారు. 3 లక్షల 1 లక్ష ఉంది. ఈ లక్ష ఈ అన్సీజన్ అదే వచ్చేటప్పుడు దాదాపు 5 నుంచి ఈ సీజన్ 6,000 దాకా వస్తారు. ఆ సీజన్ మొత్తం 6,000 దాకా వస్తారు. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే కరెక్ట్ సీజన్లో జూన్ నెలలో ఆడిట్ జరుగుతుంది. ఆడిట్ జరగడంలో ఒక 20 days 1 month పోయి ఆ 1 month పోయేటప్పుడు దాంట్లో బ్యాండేజ్ కొంచెం తగ్గిందా, లేదంటే వాటికి అసలు బడ్జెట్ అయిపోయింది. బ్యాండేజ్ తగ్గింది. ఈ సంవత్సరం కొంచెం ఈ అన్సీజన్లో కష్టపడాల్సి వస్తుంది. మనకు కొంచెం హార్టికల్చర్ కూడా వస్తుంది. 50 నిమ్మ, మామిడి, జామ 3 ఎక్కువ జరుగుతుంది కదా. ప్రజెంట్ అయితే ఎక్కువ మనకి నిమ్మ వచ్చింది. మనకేంటే ఒక 2 ఎకరాలు వచ్చింది. మామిడి 3 పూల మొక్కలు గులాబీ వేస్తారు. గులాబీ 8 పంచాయతీలు వచ్చింది. చిన్న ఒక 10 గులాబీ వస్తుంది. కొంచెం హార్టికల్చర్ కూడా మనకి ప్రజెంట్ బ్యాండేజ్ హౌస్ బ్యాండేజ్ చిన్న కొంతవరకు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నూతన పాలక మండలిని బుధవారం దేవాదాయ శాఖ తరపున ప్రకటించారు. ఆలయ చైర్మన్ గా చుండూరి మురళీ సుధాకర్, సభ్యులుగా ఆకుల వెంకటరమణ, బత్తుల చంద్రశేఖర్, నూతి లక్ష్మీప్రసాద్, మద్దా సునీత, ఏచూరి వెంకటనారాయణమ్మ, దూడిపాల వెంకటరత్నం, గొర్రెపాటి పద్మజ, నాగమ్మ, దేవరపల్లి సురేష్ బాబు, కోనంకి సుబ్బారావులను నియమించారు. త్వరలో వీరందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారని దేవస్థాన ఈవో తిమ్మనాయుడు ప్రకటనలో తెలిపారు.
జానపద కళాపీఠం కార్యదర్శి విద్వాన్ చంద్రమౌళి రచించిన చంద్రమౌళీయం వజ్రోత్సవ సంచిక ఈ నెల 27వ తేదీన అద్దంకి పట్టణంలోని మధురానగర్లో ఉన్న ఎస్వి కన్వెన్షన్ హాల్లో ఆవిష్కరణ జరుగుతుందని జానపద కళాపీఠం అధ్యక్షులు దేవపాలన తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను బుధవారం అద్దెకిలోని ప్రియదర్శిని ఫర్నిచర్ షాప్ నందు దేవపాలన, జ్యోతి చంద్రమౌళి, చెన్నుపాటి రామాంజనేయులు, ధర్మవరపు శ్రవణ్ కుమార్, నాగేశ్వరరావు తదితరులు కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా దేవపాలన మాట్లాడుతూ చంద్రమౌళీయం వజ్రోత్సవ సంచిక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ హాజరవుతున్నారని, చంద్రమౌళి ఎటువంటి గ్రంథాలు రచించినా ఎంతో అద్భుతంగా ఉంటాయని, తన జీవితంలో జరిగిన మంచి చెడులను గుర్తు చేసుకుంటూ ప్రముఖులు పంపించిన అంశాలు, రచనలు పొందుపరిచి చంద్రమౌళీయం సంచికలో రాశారని, ఆవిష్కరణ సభకు అద్దంకి నుంచి అందరూ తరలి రావాలని దేవపాలన పిలుపునిచ్చారు. సుపరిచితులు విద్వాన్ జ్యోతి చంద్రమౌళి గారి యొక్క సమగ్ర సాహితీ పరిశోధన విశ్లేషణ గ్రంథం చంద్రమౌళీయం ఆయన జీవితంలో సాధించినటువంటి విజయాలను, ఆటుపోట్లను, విజయాలను సమగ్రంగా నిరూపించే గ్రంథం ఇది. చిన్నప్పటి నుంచి 75 సంవత్సరాల ఈ వయసులో కూడా నిరంతర పరిశ్రమతోటి ఆయన కొనసాగుతూ ఉన్నాడు. చారిత్రక పరిశోధకుడుగా, కవిగా, పండితుడుగా, ఆదర్శ అధ్యాపకుడుగా, మార్గదర్శిగా మా అందరికి కూడా సోదరులాగా భావించేటువంటి చంద్రమౌళి గారి యొక్క సమగ్ర సాహితీ విశ్లేషణ గ్రంథం చాలామంది పెద్దలు ఆయన ఆశీస్సులు పలుకుతూ, అభినందిస్తూ, వారు పంపినటువంటి రచనలను కూడా పొందుపరిచి సమగ్రంగా దీనిలో రాయడం జరిగింది. ఎంతో శ్రమ కోర్చి చిత్రపటాలను ఎన్నో జీవితంలో సాధించినటువంటి అందుకున్న సన్మానాలు, గ్రంథ ఆవిష్కరణలు, జాతీయ స్థాయిలో పాల్గొన్న సెమినార్ల యొక్క చిత్రపటాలు, అదేవిధంగా ఉద్యోగరీత్యా ఆయన సాధించినటువంటి మార్గదర్శకాలు, జానపద కళాపీఠంలో ఆయన చేసినటువంటి సేవలు దీనిలో పొందుపరిచారు. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక మార్గదర్శకమైనటువంటి దిక్సూచి లాంటిది ఇది. మనం ఏం సాధించాము మన జీవితంలో అనేటువంటి ప్రశ్న వేసుకొని యువతరం కూడా ముందు కదలేటువంటి సందర్భం ఇది. మిత్రుడు, బాల్యమిత్రుడు జ్యోతి చంద్రమౌళి 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమాన్ని అద్దెంకిలో ఏర్పాటు చేయడం జరిగింది. వజ్రోత్సవ సందర్భంగా వజ్రోత్సవ సంచిక పేరుతోటి ఒక పుస్తకం కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. చంద్రమౌళి 75 ఏళ్ల జీవితంలో తాను బాల్యం నుంచి వివిధ దశల్లో ఎదుగుతున్న క్రమాన్ని, తన రచనా వ్యాసాలని, చిత్రరంగాన్ని, లేక అలాగే జానపద కళల్ని, అనేక శాసనాలని, తన కృషి మొత్తం కూడా ఈ పుస్తకం రూపంలో మరి పరిచయస్తులు, స్నేహితులు, అభిమానులు అందరూ కూడా వివిధ వ్యాసాల రూపంలో ఆ పుస్తకం తీసుకురావడం జరిగింది. చంద్రమౌళి మరి వజ్రోత్సవం 75 ఏళ్ల జీవితం సార్థకమైందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఈ సందర్భంగా సరే నేను చంద్రమౌళి గారి గురించి నా అభిప్రాయాలు, నా భావాలన్నీ, మా స్నేహాన్ని గురించి మొత్తం కూడా వ్యాస రూపంలో ఈ సంచిలో తీసుకురావడం జరిగింది. జానపద కళాపీఠం రజతోత్సవ వేళ విద్వాన్ జ్యోతి చంద్రమౌళి గారి సాహిత్య జీవితం స్వర్ణోత్సవ వేళ, వారి యొక్క జీవితకాలంలో వజ్రోత్సవ వేళ, ఏకకాలంలో ఈ మూడు రావటం చాలా విశేషం. అద్దంకి అనగానే బండారు రామారావు గారు, అద్దంకి అనగానే మరో మాణిక్యరావు గారు, అద్దంకి అనగానే సాహిత్యం, జానపద కళలు, సంస్కృతి అనంటే విద్వాన్ జ్యోతి చంద్రమౌళి. వారి యొక్క రచనలు ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ పురావస్తు శాఖ మరియు పరిశోధనా శాఖ చాలామంది విద్యార్థులకి ఆదర్శవంతంగా అవి పరిశోధనాంశాలుగా ఉన్నాయి. అటువంటి వారి యొక్క సమగ్ర జీవిత శైలిని అన్నింటినీ కూడా సేకరించినటువంటి ఎందరో
ఉద్దండులైనటువంటి వారందరూ కూడా రాసినటువంటి ఒక వ్యాస సంపుటి చంద్రమౌళీయం అనే పేరుతోటి ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు ఎస్వి కన్వెన్షన్ హాల్లో ఆవిష్కరణ జరగబోతున్నటువంటి జలజీవన్ మిషన్ పథకం క్రింద ఇంటింటికి నీటి కుళాయిలు ఇస్తున్నారని, ప్రజలందరూ సురక్షితమైన నీరు త్రాగేందుకు ఇంటింటికి నీటి కుళాయిలు కనెక్షన్లు ఇవ్వనున్నారని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామాంజనేయులు అన్నారు. అద్దంకి మండలం బొమ్మనపాడు గ్రామంలో బుధవారం ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో జలజీవన్ మిషన్ పైప్ లైన్ పనులను ఏఈ రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ లో భాగంగా 34 లక్షల రూపాయలతో పైప్ లైన్ నిర్మాణానికి నేడు పనులను ప్రారంభించారని, సుమారు 2 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసి 330 నీటి కుళాయిలు బిగించనున్నారని, పాత పైప్ లైన్లతో పాటు కొత్త పైప్ లైన్లు వేసి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నారని, గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు ఇంటింటికి అందించాలన్నదే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లక్ష్యమని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏఈ రామాంజనేయులు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు రామాంజనేయులు. నేను అద్దంకి మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈని. మనకి జలజీవన్ మిషన్లో భాగంగా బొమ్మనంపాడు గ్రామ పంచాయతీకి 34,80,000 రూపాయలతో ఒక జేజేఎం వర్క్ అగ్రిమెంట్ అయి ఉన్నారు. ఆ వర్క్లో మనము 2 కిలోమీటర్ల పైప్ లైన్ 330 ట్యాప్లు వర్క్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన పనులను మనం ఈరోజు గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది. ఈ వర్క్ చేయడానికి మనకి ఇంకా 2 నెలలు అగ్రిమెంట్ పీరియడ్ ఉంది. ఈ 2 నెలల్లో మనకి పైప్ లైన్, ఆ పైప్ లైన్ మీద ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి పాత పైప్ లైన్ని ఉపయోగించుకొని, అదేవిధంగా పైప్ లైన్ లేని ప్రాంతంలో కొత్త పైప్ లైన్ వేసేసి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ద్వారా నీళ్ళు ఇవ్వడం అనేది ఈ వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ వర్క్ పూర్తయిన తర్వాత మిగిలినటువంటి ప్రాంతాలను, ఏరియాలను మనం పైప్ లైన్తో అనుసంధానించడానికి మనకి వాటర్ గ్రిడ్ అని చెప్పేసి ఒక వర్క్ ఉంది. ఆ వాటర్ గ్రిడ్లో మిగిలిపోయినటువంటి ఇళ్లకు లేదా ప్రాంతాలకు పైప్ లైన్ వేయడము, ట్యాప్ కనెక్షన్ ఇవ్వడము జరుగుతుంది. సో ఈ జేజేఎం ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు ఇవ్వడం అనేది దీని లక్ష్యం. దీన్ని మనం సక్రమంగా, అదేవిధంగా బాగా చేసి గ్రామంలో ప్రజలకి దాహార్తం తీర్చాలని చెప్పేసి ప్రభుత్వం వారి సంకల్పం. ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయడం అని చెప్పేసి చెప్తున్నాను. సింగర్కొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని దేవస్థాన అర్చకులు అరుణాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే భక్తులకు వివాహం కాని వారికి వివాహము మరియు పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతానము, గ్రహదోష నివారణ జరుగుతుందని, కావున భక్తులు కళ్యాణంలో పాల్గొనేందుకు 1116 చెల్లించి కళ్యాణంలో పాల్గొనవచ్చునన్నారు. కళ్యాణంలో పాల్గొనే దంపతులకు స్వామివారి శేష వస్త్రములు, తీర్థ ప్రసాదములు అందజేయటం జరుగుతుందన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ క్షేత్రంలో అనాదిగా వెంచేసి ఉన్నటువంటి క్షేత్రాధిపతి అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో రేపు అనగా గురువారం ఉదయం 10 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవస్థాన ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు స్వాతి నక్షత్ర సందర్భంగా మాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రతి మాసం లాగానే ఈ మాసము కూడా జరగబడుతుంది. కావున భక్తాగ్రేశ్వరులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అట్లానే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పీటల మీద కూర్చునేటువంటి యొక్క దంపతులు 1116 సమర్పించి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క శేషవస్త్రం అట్లానే స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరి
అద్దంకి మండలం సింగరకొండపాలెం గ్రామంలో బుధవారం 104 బృంద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా 104 పల్నాడు జిల్లా రీజనల్ మేనేజర్ మహమ్మద్ కలీం ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారో 104 వైద్య శిబిరం బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మహోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు జరుగుతున్నాయని అంగన్వాడీ కార్యకర్త విజయలక్ష్మి అన్నారు. అద్దంకి మండలం దేనుకొండ సింగరకొండపాలెం గ్రామంలో పోషణ మహోత్సవాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అంగన్వాడీ కార్యకర్తలు పోషకాహార స్టాల్స్ ను ఏర్పాటు చేసి వాటి ఉపయోగాల గురించి ప్రజలకు వివరించారు. మినుములో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం సింగరకొండపాలెం కలాపూరు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరై పసుపు పంటను మినుము పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు ఇచ్చారు. మినుములో రసం పీల్చే పురుగు నివారణకు ఇమిడా క్లోరోఫ్రిడ్ మందులను 1 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ప్రతి రైతు నానో యూరియా వినియోగించుకొని అధిక ఆదాయం పొందాలన్నారు. ఈ నెల 30వ తేదీలోపు రైతులు ఈ పంట నమోదు అనేది తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. కొత్తరెడ్డిపాలెంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మినుము ఎల్పిజి టీబీజీ 104 రకం గమనించడం జరిగింది, పరిశీలించడం జరిగింది. దీంట్లో ఈ మినుము పంటలో రసం పీల్చే పురుగు అక్కడక్కడ తెల్లదోమ మనం గమనించడం జరిగింది. దీనికి మనం తప్పనిసరిగా వేప నూనె 5 ml లీటర్ నీటికి తప్పనిసరిగా ముందస్తుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల నుంచి మనం రక్షణ పొందవచ్చు. అదేవిధంగా మనకు అక్కడక్కడ కూడా ఈ పచ్చ పురుగు కూడా అక్కడక్కడ గమనించడం జరిగింది. దానికి క్లోరోఫైరిఫాస్ 20 EC లేకపోతే 50 EC కానీ 3 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం మొక్కజొన్నలో కత్తెర పురుగు కూడా అలానే మొవ్వులో పడేటట్లు మందు పిచికారీ చేసుకోవాలి. 40 నుంచి 45 రోజుల మధ్యలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మొవ్వులో పడేటట్టు ఎకరానికి 5 kg చొప్పున మనం మొవ్వులో వేసుకున్నట్లయితే ఇంకా మనం పంటకు వచ్చే వరకు కూడా మనకి ఆ గుళికల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మొక్కజొన్నకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా వరిలో మనకి ఆకు చుట్టు పురుగు ప్రతిరోజు సాయంత్రం ఈ వర్షాలు ఒక 5 mm 6 mm మనకు రెయిన్ఫాల్ రిసీవ్ అవుతూ ఉంది. దీనికి ఈ చల్లటి గాలులు ఈ వాతావరణానికి ఆకు చుట్టు పురుగు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దానికి మనం కెల్డాన్ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 250 grams per ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి దానిలో కూడా మనం ఈ వేప నూనె ఎకరానికి 400 ml కలుపుకున్నట్లయితే ఈ పురుగు గుడ్డు దశలోనే మనల్ని అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని అందరూ పాటించవలసిందిగా కోరుతున్నారు. టీవీ కదా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అద్దంకి పట్టణంలోని స్థానిక మధురానగర్లో ఉన్న శ్రీ విజయ గణపతి ఆలయంలో గాయత్రి అమ్మవారిని బుధవారం శాకాంబరి దేవిగా అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. అద్దంకి పట్టణంలోని పలు దేవాలయాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ధన్వంతరి దత్తుపాదుకా క్షేత్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం 1000 స్తంభాల దేవాలయంలో అమ్మవారిని 3వ రోజు గాయత్రి దేవిగా అలంకరణ చేశారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
మహిళా భక్తులు కుంకుమ పూజలో పాల్గొని భక్తి శ్రద్ధలతో చేశారు. వాసవి అమ్మవారి దేవాలయంలో వివిధ రకాల హోమ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ధన్వంతరి దత్తుపాదుకా క్షేత్ర పాలక మండలి సభ్యులు ధర్మవరపు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ధన్వంతరి దత్తుపాదుకా క్షేత్రంలో దసరా ఉత్సవాలు గత 3 రోజుల నుంచి జరుగుతున్నాయని, దత్తుపాదుకా క్షేత్రంలో దుర్గాష్టమి సందర్భంగా ఈ నెల 30వ తేదీన చండీ హోమం ఎంతో విశేషంగా జరుగుతుందని, అదేవిధంగా భక్తులందరికీ అన్నప్రసాద వితరణ ఉంటుందని శ్రవణ్ కుమార్ తెలియజేశారు. దసరా శరన్నవరాత్రి సందర్భంగా పూజ్యశ్రీ దత్తనాథ ప్రభువులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈ సంవత్సరం 22వ తేదీ ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా, నిన్నటి రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా, ఈ రోజున అనఘాలక్ష్మి అమ్మవారు గాయత్రి అమ్మవారిగా దర్శనమివ్వబోతున్నారు. విశేషంగా ఈ సంవత్సరం జరిగేటువంటి ఈ యొక్క దసరా శరన్నవరాత్రుల్లో తిథి ద్వయం రావటం వల్ల 11 అవతారాలుగా అమ్మవారు ప్రతిరోజు రాత్రిపూట దర్శనమిస్తారు. ఈ యొక్క అద్దంకి ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రంలో త్రికాలాలయందు త్రిసంధ్యల్లో కూడా షోడశోపచార పూజలతో అమ్మవారికి అన్ని నివేదనలు కూడా జరుగుతూ ఉంటాయి. షోడశోపచార హారతులు కూడా నిర్వహించడం జరుగుతుంది. రాత్రిపూట యథావిధిగా దత్తకాగడ హారతి మరియు ఊంజల్ సేవ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ దసరా శరన్నవరాత్రుల్లో ప్రధానంగా ఉదయం పూట లలితా సహస్రనామం, కుంకుమార్చన, అదేవిధంగా మధ్యాహ్నం పూట ఖడ్గమాల, లలిత, త్రిశతి పారాయణతో ఆ రోజు జరిగేటువంటి విశేషమైనటువంటి అలంకారమైనటువంటి అమ్మవారిని అష్టోత్తర శతితో పూజిస్తూ విశేషమైనటువంటి విశేష ద్రవ్యాలతోటి పూజించడం జరుగుతుంది. ఈ రోజున గాయత్రీదేవి కాబట్టి ప్రధానంగా ఈ రోజున అమ్మవారిని ముద్గాన్నంతో అలంకరిస్తున్నారు. విశేషంగా వివిధ రకాల పుష్పాలతోటి అమ్మవారిని షోడశోపచార పూజలు నిర్వహిస్తూ లలితా సహస్రనామం, త్రిశతి, ఖడ్గమాల స్తోత్రంతో పారాయణ చేస్తూ సామూహిక కుంకుమార్చన కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెల 30వ తేదీన దుర్గాష్టమి సందర్భంగా ఈ యొక్క క్షేత్రంలో చరిత్రచరణంగా ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి విధంగా చండీ హోమం జరుగుతుంది. గంటి శంకర శాస్త్రి గారి యొక్క అవధానుల యొక్క ఋత్విక్ పర్యవేక్షణలో జరిగేటువంటి యొక్క చండీ హోమంలో 108 రకాలైనటువంటి విశేష ద్రవ్యాలతోటి విశేషమైనటువంటి సమిధలతో జరిగేటువంటి యొక్క చండీ హోమ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనాలి. ఆ రోజు మధ్యాహ్నం జరిగేటువంటి మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ ప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని అమ్మవారి కొరకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ कंबुगंताय नमः कंठं पूजयामि पूर्णेन्द्र नमोत्राय नमः पूजयामि सच्चिदानन्दाय नमः सर्वलिंगानि पूजयामि ओम चंचलाय नमः पादोक्ति नमः पुष्टं पूजयामि सुनासिकाय नमः नासिकां पूजयामि पुनः पूजयामि मां ओम ऐं ह्रीं ह्रीं भव्यायै नमः ओम ऐं ह्रीं ह्रीं त्रिकालज्यै रूपिण्यै नमः ओम ऐं नमः ओम ऐं ह्रीं वन्दे हदानः सर्वकालज्यै नमः ओम ऐं ह्रीं सर्वकाल Gracias.
ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.